వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఇప్పుడు జింజర్ కార్న్ పరోటా ఎలా తయారు చేయాలో రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు చెప్తారా? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా మనం ఏంటంటే పేస్ట్ రెడీ చేసుకోవాలండి. ఓకే. సో దీంట్లో అల్లం, పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఉడికించిన స్వీట్. సో కార్న్ అండ్ జింజర్ కాంబినేషన్ బాగుంటుంది అంటారు. ఎస్. ఓకే. సో ఎంత తీసుకున్నా పర్లేదు, అది ఇష్టం. ఓకే. సో ఇప్పుడు ఇది మనం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. ఓకే. మరి ఆలోపే ఒక చిట్కా చూస్తాం. తప్పకుండా. ఓకే, మీ అందరి కోసం ఇప్పుడు ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. రాగుల్ని నానబెట్టి ఒక రోజంతా క్లాత్లో చుట్టేస్తే మొలకలు వస్తాయి. అలా మొలకలు వచ్చిన రాగుల్ని ఎండబెట్టి పొడి చేసి జావ చేసుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. చిట్కా చూస్తారు కదా. సో ఇక్కడ గ్రైండ్ చేయడం కూడా అయిపోయింది. సో మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఎస్. సో దీన్ని బౌల్లోకి తీసుకొని దీంట్లోనే గోధుమ పిండి. ఓకే. సో దాంతోనే కలిపేస్తున్నారా? అవునండి. అలాగే కొత్తిమీర. ఇక్కడ కూడా మనకు అంటే పిండికి సరిపడా ఉప్పు. ఓకే. నార్మల్గా పరోటాలు అంటేనే చాలా మందికి ఇష్టం. దానికి తోడు మీరు కార్న్తో చేస్తున్నారు, ఇంకెంత టేస్టీగా ఉంటుందో. సో ముందుగా ఒకసారి బాగా కలిపేసుకొని అప్పుడు అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్ళు పోసి మనం. ఓకే. లేకపోతే ఆ కార్న్లో ఉన్న వాటర్తోనే సరిపోతుంది. ఒక్కొక్కసారి సరిపోతుంది, లేదనుకుంటే కొంచెం మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో మనం చపాతీ ముద్దలా దాన్ని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. జింజర్ అండ్ కార్న్ పరోటా. ఓకే. ఓకే. స్టవ్ ఆన్ చేసేసుకుని కొద్దిగా పొడిపిండి. ఓకే. సో నార్మల్గా అయితే లోపల స్టఫ్ చేసి దాన్ని చపాతీలా చేసుకోవడం ఇలా చేస్తారు. ఇలా అయితే ఇంకొంచెం మొత్తం స్ప్రెడ్ అయిపోయి నీట్గా టేస్ట్ బాగుంటుంది కదండి. అవునండి. మరి ఇలా చపాతీలా చేయడానికి వస్తుందా? మీరు కచ్చా పచ్చాగా గ్రైండ్ చేశారు కదా కార్న్. ఈజీగా వస్తుంది, కానీ కొంచెం కష్టమే చేయడం. కొంచెం చూసుకొని జాగ్రత్తగా చేయాలి చపాతీ. సో దీనికి మనం నెయ్యి పెట్టుకొని రెండు వైపులా కాల్చేసుకుంటే మనకు రెడీ అయిపోతుంది. ఇది నెయ్యి కంపల్సరీ, ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు. ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు. సో నెయ్యితో టేస్ట్ బాగా వస్తుంది. ఓకే. చాలా మంది నెయ్యి వద్దు అదొద్దు అని చెప్పేసి తోసేస్తున్నారు కదా. అలాంటి వాళ్ళు నూనె వాడుకోవచ్చు, లేదా ఇలా ప్లేన్ గా కూడా మీరు కాల్ చేసుకొని తినేసి. ఓకే. ఇది నార్మల్గా ఇలా తినేసేయచ్చా అండి, లేకపోతే దీనికి ఏమన్నా నంచుకోవడానికి చట్నీ టైప్ లాంటిది ఏమన్నా ఉంటుందా? ఇలాగే డైరెక్ట్ కూడా తినేసేయచ్చు అండి. దీంట్లో ఆ స్వీట్ కార్న్ ఉంది, కొత్తిమీర ఉంది, అల్లం కూడా ఉంది. ఎస్. సో లేదంటే ఏదైనా పెరుగు చట్నీ కానీ ఏదైనా పచ్చడితో కానీ తినేసేయచ్చు. ఓకే. సో ఇలా రెండు వైపులా చక్కగా నెయ్యి వేసి కాల్చేస్తున్నారు అన్నమాట. సో డైలీ చపాతీలు పుల్కాలు తినే వాళ్ళకి ఇది ఒక స్పెషల్గా ఇలా కూడా చేసుకుని తినొచ్చు. అంటే సపరేట్గా కర్రీ వండుకోవాలి, సపరేట్గా పుల్కాలు చేసుకోవాలి ఇలా అని కాకుండా సో డైరెక్ట్ ఇలా కార్న్ ఇవన్నీ గ్రైండ్ చేసేసి దీంట్లో పెట్టి మనం పరోటాలా చేసుకుని తినేయచ్చు. పిల్లలకు కూడా మనం బాక్స్ కట్టడానికి కానీ లేకపోతే ఈవినింగ్ రాగానే స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లా. సో వాటి ప్లేస్ లో ఇది కూడా మనం అసలు నార్మల్గా పరోటాలు అనగానే అమ్మ పెద్ద ప్రాసెస్, అది చేసి ఇది చేసి మళ్ళీ ఇందులో స్టఫ్ చేసి మళ్ళీ చేసి ఇలా అనుకుంటారు. దాని బదులు కర్రీ సపరేట్ చపాతీ సపరేట్ అనుకుంటారు, కానీ ఇది చాలా ఈజీ అండి. ప్లేట్ ఇస్తారా? యా. ఓకే. ఓకే అండి. వావ్, రెడీ అండి. జింజర్ కార్న్ పరోటా రెడీ. చాలా మంది మీ కార్యం కోసం వెయిట్ చేస్తున్నారు. తప్పకుండా సింపుల్ గానే చేస్తున్నాను. అవునా? ఓకే. సో పపాయ ఇస్తారా? తప్పకుండా. ఏం చేస్తున్నారండి పపాయతో? ఫ్లవర్ చేస్తున్నాండి, జిగ్జాగ్ కట్ చేసి మనం. సో అంటే కలర్ అది బాగా చాలా బాగా కనిపిస్తుంది. అవును. సో పపాయ మీద ఫ్లవర్ చాలా ఈజీగా వచ్చేసిందండి షేప్ గీయడం. వావ్. స్వీట్ కొంచెం అలా యాడ్ చేసేసింది. చూడడానికి అయితే చాలా ఈజీగా ఇలా డిజైన్ ఇస్తారండి, చాలా సింపుల్గా చేస్తారు, కానీ ఈ షేప్ రావడం అనేది కొంచెం కష్టమే. ఇలా కొంచెం ఇలా స్కిన్ తీస్తే మనకు లేస్ అనేవి బయటకు కొంచెం ఎలివేట్ అవుతాయి. ఓకే. వావ్. చూడడానికి అయితే చాలా బాగుందండి, కలర్ఫుల్ గా ఉంది. ఈ కలర్ పపాయ కలర్ చాలా బాగుంది అండ్ సింపుల్ గా కూడా అయిపోయింది. వావ్. ఓకే. మరి వేడివేడిగా జింజర్ కార్న్ పరోటా రెడీగా ఉందండి. అండ్ ఈ చక్కటి కార్యం కూడా చూసారు కదా. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం.
జింజర్ కార్న్ పరోటా తయారు చేయు విధానం. మిక్సీ జార్లో అల్లం, పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని గోధుమ పిండి, కొత్తిమీర, కొద్దిగా ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. దీన్ని కొంచెం కొంచెం తీసుకుని పరోటాల్లో ఒత్తుకొని పెనంపై వేసి నేతితో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, జింజర్ కార్న్ పరోటా రెడీ. జింజర్ కార్న్ పరోటా ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి దీని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. వావ్, చాలా టేస్టీగా ఉందండి. కార్న్ అండ్ పరోటా టేస్ట్ అయితే ఇంకా మీకు తెలియదు, చెప్పక్కర్లేదు. దానికి తోడు అల్లం ఘాటు కొంచెం లైట్గా అండ్ అలాగే కొత్తిమీర ఒకటి వేశారు. అవునండి, అలానే వేశారు. నిజంగా అవన్నీ కలుపుకొని టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో నేను ఇందాక అడిగాను మిమ్మల్ని దానికి ఏమన్నా నంచుకుంటే బాగుంటుంది కదా అని. అవసరమే లేదు, ఇలా డైరెక్ట్ తినేస్తే బాగుంటుంది. జింజర్ కార్న్ పరోటా చాలా టేస్టీగా ఉందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. జున్ను పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా ఎదిగే పిల్లల్లో యాంటీబాడీస్ని పెంచుతుంది. అందుకే అరుదుగా దొరికే జున్ను పాలని అప్పుడప్పుడైనా తీసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఊరించే వంటలో ఎవరెవరు